మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరి పరిస్థితులు కొంచెము భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి కొద్దిగా చక్కబడుతూ ఉన్నట్లుగా, చాలా వరకు మరి చాలా మంది రికవరీ అవుతున్నట్లుగా, కొన్ని మరణాలు సంభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ మరణాల యొక్క తీవ్రత తగ్గినట్లుగాను, వైరస్ యొక్క తీవ్రత తగ్గినట్లుగాను మనకి సమాచారం అందుతుంది. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, లోకం ఎలా ఉన్నా కూడా, మన ముందున్నటువంటి ఆ యొక్క మనం చూస్తున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి సమస్యలు మన ముందు ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన మనస్సులో మనము దేనికి చోటిస్తున్నామో దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన మనస్సులో, మన హృదయములో మనము దేనికి చోటిస్తున్నామో, అంటే ఏ ఆలోచనకు మనం అవకాశం ఇస్తున్నామో మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చూస్తే అక్కడ మనకి వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, మనస్సులో వారు దేవునికి చోటియ్యలేదు గనుక దేవుడు వారిని మరణమునకు అప్పగించినట్లుగా మాట్లాడుతుంది. మనము గనుక మన ముందున్నటువంటి పరిస్థితులను గురించి ఆలోచన చేస్తూ, భయపడుతూ, కలవరపడుతూ, లేదా ముందున్నటువంటి పరిస్థితులను ఏ విధంగా మనము మన సొంత లాభానికి మనము సొంత లాభం కొరకు ప్రయాస పడుతూ ఉంటామో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి సమస్యలను గురించి మనం వింటున్నాం. డాక్టర్లు, మెడిసిన్స్ కి సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఆ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం వింటున్నాం. ఒక పక్క జనులు భయపడుతూ, మరణానికి భయపడుతూ ఉంటే, మరొక పక్క దీనిని భయంకరమైనటువంటి వ్యాపారంగా మార్చుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చాలా మంది కేవలం చిన్న చిన్న వసతులు దొరక్క మరణిస్తున్నారు. ఆక్సిజన్ దొరక్క మరణిస్తున్నారు. చాలా చిన్న విషయం. సాధారణ పరిస్థితుల్లో వాటి యొక్క విలువ చాలా తక్కువగా ఉంది, కానీ ఇప్పుడు అది చాలా ఎక్కువ విలువ అయిపోయింది. అనేక మందికి కావాల్సినటువంటి పరిస్థితి, సప్లై లేనటువంటి పరిస్థితి, ఉన్న సప్లై కూడా చాలా ఎక్కువ ధర ఉండటం వల్ల చాలా మంది వాటిని పొందుకోలేక మందులు, అలాగే ఆక్సిజన్, వెంటిలేటర్స్ దొరక్క మరణిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందనంటే, మనస్సులో దేవునికి చోటు ఇవ్వనటువంటి వారందరూ కూడా మరణానికి అప్పగించబడుతున్నారు అని మాట్లాడుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించేసాడట. అంటే పరిస్థితి ఏమిటనంటే, ఇక వాళ్ళు అంటే మంచి చెడులను గురించి, జాలి, దయ, కరుణ గురించి, ప్రేమ గురించి ఏమాత్రము కూడా ఆలోచించేటువంటి అవకాశము లేనటువంటి మనస్సుకి దేవుడు భ్రష్ట మనస్సుకి అప్పగించాడట. అందుకే ప్రపంచంలో ఒక పక్క ఈ వైరస్ కొంతమంది తయారు చేసి పంపించారని, ఆ పంపబడినటువంటి ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుగొన్నామని చెప్పి ఆ వ్యాక్సిన్ ని ప్రజలకు ఇవ్వటం ద్వారా దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఒక ప్రయత్నం అని, అలాగే ఇక్కడున్నటువంటి మన మధ్యలో మన ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు, హాస్పిటల్స్ లో అసలు ఇది ఒక చిన్న సమస్య, కానీ దీనికి లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి పరిస్థితి మన దేశంలోను, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇక్కడ ఎవరికి కూడా మనుషులంటే ప్రేమని గాని, దయని గాని, కరుణని గాని లేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటంటే, వారు మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు.
ఇక్కడ భ్రష్ట మనసుకి అప్పగించబడ్డారు వారని చెప్తూ, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవ ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. నిర్దయ, ఎటువంటి దయ లేనటువంటి స్థితిలో ఈవేళ కోవిడ్ పేషెంట్స్ యొక్క దుస్థితిని మనం చూస్తున్నాం. ఎవరు కూడా వారి పైన ప్రేమ చూపించే పరిస్థితి లేదు, దయ చూపించే పరిస్థితి లేదు. ఎవరిష్టానుసారంగా ప్రభుత్వాలు విఫలమయ్యాయి, వైద్య రంగం విఫలమైంది, మెడిసిన్ సప్లై చేయవలసినటువంటి వారు విఫలమైపోయారు. వేస్తున్నటువంటి వ్యాక్సిన్స్ కూడా అవి పని చేస్తున్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. 2 డోసులు వేసుకున్నటువంటి వారు కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి. భయంకరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే దీనికి కారణం ఏమిటంటే, వారు మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదట. మనుష్యులు, ప్రజలు మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేనటువంటి, చోటు ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉండి కూడా వారికి ఉన్నటువంటి ఆ స్థితులపైన ఆధారపడుతూ, వారి శక్తి సామర్థ్యాలపైన ఆధారపడుతూ, వారి ఆస్తులపైన, అంతస్తులపైన ఆధారపడుతూ, వారికి ఉన్నటువంటి పలుకుబడి మీద ఆధారపడుతూ మనస్సులో వారు గర్వించి దయలేనటువంటి స్థితిలో భయంకరంగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమే నిర్దయ అనేటువంటిది దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇట్టి కార్యములు అభ్యసించువారు అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వారందరూ కూడా ఇట్టి కార్యములు అభ్యసించువారును మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండియో వాటిని చేయుచున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, జ్ఞానము లేదు అని చెప్పడానికి లేదు, దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలియనటువంటి స్థితిలో ఎవరు లేరు, పాపానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో, పాపానికి మరణము ఖచ్చితంగా ఉందన్న విషయము తెలిసి కూడా, ఇది సమస్య, తెలిసి కూడా మనం ఎవరి గురించి కూడా ఇది పాపము, పాపానికి ప్రతిఫలం ఉంటది అని తెలియనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. ఈ లోకంలో ఎవరైనా పాపానికి ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి, లేదా ప్రతిఫలాన్ని అనుభవించాలి, దానికి కష్టపడాల్సి వస్తుంది, ఆ పాపానికి నరకానికి పోవాల్సి వస్తుంది అనేటువంటి విషయము ఏ మతమైనా కూడా తెలియజేస్తూనే ఉంది, ప్రకటిస్తూనే ఉంది, బోధిస్తూనే ఉంది. అయితే వారికి ఈ విషయము తెలిసి కూడా వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది తప్పని తెలుసు, ఇది భయంకరమైనటువంటి పాపం అని తెలుసు, దుర్మార్గమైనటువంటి పని అని తెలుసు, ఇది దుష్టత్వం అని తెలుసు, ఇది మానవులుగా కాక జంతువులుగా కూడా పరిగణించడానికి వీలైనటువంటి పరిస్థితిని తెలుసు వాళ్ళకి. ఇది నీచమైనటువంటి పని అని తెలుసు. అయినప్పటికీ మనుష్యులు నిర్దయులైపోయారు. తప్పని తెలిసినా కూడా దాన్ని చేయటానికి ఇష్టపడుతున్నారు, కానీ దాన్ని ఏమాత్రము కూడా దానిని విడిచిపెట్టడానికి కానీ, ఆ పరిస్థితిని మెరుగుపరచడానికి కానీ ప్రయత్నం చేయటం లేదు. అంటే పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు, దుర్మార్గతను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. అయ్యో పాపం, నశించిపోతున్నారే, బాధపడుతున్నారే, వారికి మేలు చేద్దాము, సహాయపడదాము అనేటువంటి ఆలోచన లేకుండా నిర్దయులుగా ఉన్నారు. బహుశా కొద్దిమంది దయ చూపించి ఆదుకోవడానికి ప్రయత్నం చేసినా వారి దగ్గర కావలసినటువంటి మందులు లేవు, కావలసినటువంటి వైద్య పరికరాలు లేవు, ఆ జ్ఞానము లేదు. జ్ఞానము లేనటువంటి వారు, వైద్య రంగానికి సంబంధించిన జ్ఞానము, పరికరాలు, ఆ మందులు లేనటువంటి వారేమో సహాయపడాలని ఆశపడుతున్నారు. ఆ పరిస్థితి ఉన్నటువంటి వారు, అంటే ఆ ఎబిలిటీ ఉన్నటువంటి వారు, ఆ క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు మాత్రం నిర్దయులుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అట్టి వారి విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈరోజు ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, ఏమిటంటే ఈ కరోనా వేవ్ తగ్గిపోయే లోపంట డాక్టర్లకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయంట,
ఎవరైతే పేషెంట్స్ గా ఉన్నారో వారి ఆస్తులన్నీ అమ్ముకుంటారంట. డాక్టర్ల అప్పులన్నీ తీరిపోతాయి, వీళ్ళ ఆస్తులన్నీ అమ్ముకుంటారు. అది పరిస్థితి, జరుగుతున్న పరిస్థితి కూడా అదే. ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారనంటే మనస్సులో దేవునికి చోటియక తమ ఎబిలిటీ మీద, తమ సామర్థ్యం మీద, తమకున్నటువంటి స్థితిగతుల మీద ఆధారపడి పరిగెడుతున్నారు. దానినే మరొకరు అవకాశంగాను దానిని అడ్డు పెట్టుకొని, అంటే ఆ సమస్యను అడ్డు పెట్టుకొని ప్రజలు దోచుకునేటువంటి స్థితి. అంటే పూర్వం ఎలా ఉండేదనంటే ఏదో బందిపోట్లు, లేకపోతే దొంగలు, ఇంకా చెప్పాలనంటే శత్రు దేశం వాళ్ళు వచ్చి ప్రజలను వారు దోచుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. మన మధ్యలో ఉన్నటువంటి వారు, మనతో కలిసి ఉన్నటువంటి వారు, మనతోనే కలిసి బ్రతుకుతున్నటువంటి వారు, వారు కూడా మరొక ప్రజల మీద ఆధారపడిన వారే. ఈ విషయాన్ని వారు జ్ఞాపకంలో ఉంచుకోలేకపోతున్నారు. ప్రజలను దోచుకునేటువంటి క్రమములో ఇప్పుడు ఏదైతే వైద్యుల గురించో లేకపోతే ఈ మెడికల్ మాఫియా గురించి మనం మాట్లాడుతున్నామో, వీరు వారికి కావలసినటువంటి తిండి, అది లేకపోతే ఎవడు బతకలేడు, ఆ తిండికి ఖచ్చితంగా మరి పేదవారైనటువంటి రైతుల మీద ఆధారపడక తప్పదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన శరీరానికి అత్యంత అవసరమైనటువంటి వాటికి ప్రాధాన్యతను మనం కోల్పోయాం. కేవలం రోగం వచ్చినప్పుడే పనిచేసేటువంటి వైద్యులకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎందుకని ఇంత వ్యత్యాసం వచ్చేసింది? కష్టపడి పండిస్తున్నటువంటి రైతు ఇవాళ హాస్పిటల్కి వెళ్తే బ్రతికేటువంటి పరిస్థితి లేదు. కానీ రోజు వాళ్ళు తినేటువంటి లేదా మన అందరం తినేటువంటి ఆహారాన్ని పండించేది ఒక రైతే. అంటే మన మధ్యలో ఉన్నటువంటి ఒక మనుష్యుడే. కానీ ఈ మనుష్యుని ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి దోచుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, వారు నిర్దయులుగా ఉన్నారు, వారిలో ఏమాత్రము దయ లేదు, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనక భ్రష్ట మనస్సుకి దేవుడు వారిని అప్పగించాడు. భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు లోకములో ఉన్నటువంటి మానవత్వాన్ని పూర్తిగా మరిచిపోయినటువంటి స్థితిలో ముందుకు వెళ్తున్నారు. వారి పరిస్థితులపైన ఆధారపడి వారి యొక్క స్థాయిని, హోదాని బట్టి వారు అతిశయిస్తున్నారు. యెర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడుతుంది. యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలను. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యం ఏమంటుందనంటే, నీ ముందున్నటువంటి పరిస్థితులు, నీ ఉన్నటువంటి స్థితిని బట్టి ఏమాత్రము అతిశయించకుండా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుచు, హల్లెలూయా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలను. దేవునిని మనము పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే మనం అతిశయించాలట. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? రోమీయులకు రాసినటువంటి పత్రికలో, వారు మనస్సులో దేవునికి చోటియ్యలేదు గనక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు, తద్వారా వారందరూ కూడా మరణానికి తగినటువంటి వారు అని రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడతాం. ఇక్కడ యెర్మీయా గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనుష్యులు అంటే హృదయము కలిగినటువంటి వారు, దయ కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, లేదా దేవుడు అంటే భయము కలిగినటువంటి వారు దేనిని బట్టి అతిశయించాలి అని అంటే, పరిశీలనగా దేవుని గురించి తెలుసుకొనుటను బట్టి మాత్రమే అతిశయించాలి. ఈ రోజు నీ దేవుని గురించి నువ్వు ఏమి తెలుసుకున్నావో, నీ దేవుని వాక్యము చదవటము ద్వారా, వాక్యాన్ని వినటము ద్వారా,
వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని గ్రహించడానికి నువ్వు ఏ ఆలోచన పరిశుద్ధాత్మ చేత పొందుకున్నావో, పరిశుద్ధాత్మ ద్వారా నీకు ప్రేరేపించబడినటువంటి దేవుని మాటలను నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తూ వాటిని పరిశీలించి పరిశోధించి వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని, వాటి ద్వారా నీకు కలిగేటువంటి ప్రయోజనాన్ని నీవెప్పుడైతే గ్రహించగలుగుతున్నావో ఆ స్థితిని బట్టి నువ్వు అతిశయించాలట. ఇంకా దేనిని బట్టి నువ్వు అతిశయించకూడదు. దిస్ ఇస్ వెరీ క్లియర్. దేనిని బట్టి నీవు అతిశయించకూడదు. నీ దేవుడైనటువంటి యెహోవాను గురించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మాత్రమే నువ్వు అతిశయించాలి. ఏం సార్, ఏముంది దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా నాకు ఏమి దొరుకుతుంది, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, నాకు ఏమి లభిస్తుంది అనేటువంటి ఆలోచన మనకు ఖచ్చితంగా కలవాలి. దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవటం ద్వారా మనకు ఏమి దొరుకుతుంది, ఏ ప్రయోజనం ఉంది, ఏ లాభం ఉంది, మనము ఆలోచన చేయాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రోవెర్బ్స్, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో, righteous keeps his ways, keeps whose way is blameless. నీతిమంతుడు తన యొక్క యథార్థతను బట్టి రక్షణను పొందుకుంటాడట. Righteousness keeps him whose way is blameless, but wickedness overthrows the sinner. నీతిమంతుని నీతి యథార్థవంతుని రక్షిస్తుందట, దుష్టత్వము పాపులను నాశనము చేస్తుందట. వాక్యం మాట్లాడుతుంది, భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారందరూ కూడా మరణమునకు తగినటువంటి వారిని దేవుడు వారిని మరణానికి అప్పగించాడు. నీతిమంతుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుల యొక్క నీతి, వారి యొక్క యథార్థతను బట్టి వారిని రక్షిస్తుందట. నీతి రక్షిస్తా ఉంది, పాపము శిక్షిస్తా ఉంది. నీతి ఎవరు కలిగి ఉన్నారు, ఎలా నీతిని మనం సంపాదించుకోగలుగుతాం, నీతిని సంపాదించుకోవడానికి మనము ఏం ప్రయత్నం చేస్తున్నాం? వాక్యము సెలవిస్తా ఉంది, నీతిమంతుడు తన యొక్క నీతిని బట్టి తాను రక్షించబడతాడు అని. నీతిని బట్టి రక్షించబడేటువంటి వ్యక్తి, ఆ నీతి అతన్ని ఏ విధంగా రక్షిస్తుందో మనము పరిశీలనగా తెలుసుకుని ఆలోచన చేయాలి. నీతి, ఒక వ్యక్తి నీతిని కలిగి ఉన్నట్లయితే, నీతిమంతుడు ఉన్నట్లయితే, నీతివంతమైనటువంటి మార్గంలో నడవటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నట్లయితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతుంది, ఆ నీతి అతనును గైడ్ చేస్తుందట. ఆ నీతి అతనును గైడ్ చేస్తుందట. అంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియజేస్తుందట. నీతి ఆ వ్యక్తికి ఏ మార్గంలో వెళ్లాలో, ఎటువంటి ఆలోచన చేయాలో, ఎటువంటి ఆలోచనను కలిగి ఉండాలో తెలియజేస్తుందట. యెహోవా సిద్కెనో అనంటే దేవుని యొక్క నీతి అని వ్రాయబడుతుంది. ద లార్డ్ అవర్ రైచియస్నెస్. రైచియస్నెస్ అనేటువంటిది ఒక వ్యక్తిని గైడ్ చేస్తుంది, ఒక వ్యక్తి ఏ మార్గంలో వెళ్లాలో సూచిస్తుంది, ఒక వ్యక్తిని మరణము నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. మరణము నుండి విడిపిస్తుంది. మరణము నుండి విడిపించేటువంటి దేవుని నీతి కొరకు మనము పరిశీలనగా ఆయనను పరిశోధించి ఆయనను గ్రహించగలిగితే ఆయన నీతి మనకు రక్షణగా నిలబోతుంది. అటు నీతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నీతిని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని గురించి పరిశీలనగా తెలుసుకొని, నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయించవలెను. నీతిని గురించి మాట్లాడుతుంది, అతడు తనకు కలిగిన వేదన అన్నిటిలోనూ. ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు నీతి దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉండటాన్ని బట్టి ఆయన మరణము లోకములో ఉన్నటువంటి ప్రజలందరి పాపముల నిమిత్తము ఆయనను మరణమునకు, లేదా ఆయన యొక్క రక్తమును విలువగా వెలగా ఎంచబడింది.
ప్రజలందరి పాపాలకి యేసుక్రీస్తు ప్రభువారు వెలగా అర్పించబడ్డారు. అంటే ఒక నీతిమంతుడైతేనే ప్రజలందరి పాపముల కొరకు మరణిస్తే ఆ ప్రజలందరికీ విడుదల, రక్షణ దొరుకుతుంది. ఇది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడినటువంటి మాట 53వ అధ్యాయము 11వ వచనంలో, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు అనగా యేసు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అనేకులు నిర్దోషులుగా మార్చబడతారు అని అంటే, నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ప్రజలందరి దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నీతిమంతులుగా మార్చగలుగుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడినటువంటి మాటలు. నీతి ఎలా దొరుకుతుంది? నీతి కొరకు మనము గనక ప్రయత్నించకపోతే మన మనస్సు దేవునికి చోటు ఇయ్యనటువంటి స్థితిలో దుష్టత్వములోనికి, దుర్మార్గతలోనికి నడిపించబడుతుంది. మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ, మన ప్రవర్తన, మన అలవాటులు, మన యొక్క కోరికలు, మన యొక్క దురాశ, ఇవన్నీ కూడా మనలను పూర్తిగా దుర్మార్గములోనికి నడిపించబోతుంది. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా భ్రష్ట మనస్సు మనల్ని ఏలుబడి చేస్తుంది. భ్రష్ట మనస్సు అని అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పరిస్థితి, లేదా ఆ వ్యక్తి వైద్యం కోసం వెళితే ఆ వ్యక్తి యొక్క ఆ వేదన అంత ఎంత కాదు, శ్రమ అంత ఎంత కాదు. ఎందుకు? మనుష్యులే మనుష్యులను అంత వేదనకు గురి చేస్తున్నారనంటే భ్రష్ట మనస్సు వారిని ఏలుబడి చేస్తుంది. భ్రష్ట మనస్సు ఏలుబడి చేస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, నన్ను గురించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మాత్రమే మీరు అతిశయించండి, తద్వారా మీరు రక్షించబడతారు. దేవునికి మన మనస్సులో చోటు ఇవ్వాలి. చోటిచ్చినటువంటి వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు, రక్షించబడతారు. ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. నీతి అంటే ఇది మనల్ని రక్షించేది. మనం రక్షించబడాలి అని అంటే నీతి మనల్ని రక్షిస్తుంది. నీతిమంతులముగా మనం ఉండాలి. మనము నీతిమంతులం కాదు. మరి నీతిమంతులముగా కానటువంటి మనము నీతిమంతులముగా మార్చబడటానికి యేసు క్రీస్తు ప్రభువారే తన అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా, అంటే పాపముల నుంచి తొలగించి, విడిపించి, ప్రాయశ్చిత్తము చేసి మనలను నిర్దోషులనిగా చేశారు. నిర్దోషిగా మనము చేయబడ్డాము అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతిని బట్టి మాత్రమే జరిగింది. కాబట్టి ఈ నీతి ద్వారా మనకి ఏం దొరుకుతుంది అంటే, మనము దేవుని ఉగ్రత అనగా భ్రష్ట జీవితము, దుష్ట జీవితము, దుర్మార్గమైనటువంటి జీవితము, పాపములు చేసి దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి మనము ఆ ఉగ్రత నుండి రక్షణ పొందుకుంటున్నాం. అంటే ఆ ఉగ్రత ఇక మన మీద పనిచేయదు. ఆ ఉగ్రత మన మీదకి రాదు. మన ద్వారా, మన వలన, మన కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉగ్రతను అనుభవించారు. అంటే మన మీదకు రావాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించారు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారందరూ కూడా రక్షించబడుతున్నారు. నీతిమంతుల కొరకు ఇవ్వబడుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానములు అనేకముగా కనపడుతున్నాయి. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక వ్యక్తి నీతిమంతుడుగాను, పవిత్రుడుగాను, పాపరహితుడుగాను ఎప్పుడు మార్చబడతానంటే ఆ వ్యక్తి దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మాత్రమే.
ఇక్కడ యేసు పవిత్రుడు గనుక ఆయనకు చెందిన వారందరూ పవిత్రముగా జీవిస్తారు అని వాక్యం సెలవిస్తోంది. యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయనను విశ్వసించినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా జీవిస్తారు. ఎలా ఇది సాధ్యమవుతుందనంటే, యేసు క్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు ప్రభువారిని విశ్వసించటానికి ఒప్పించేటువంటి ప్రయత్నములో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని యేసయ్యే పరిశుద్ధుడని ఒప్పుకోవటానికి మనస్సులో ఆలోచన కలగజేస్తుందో, అంటే మన మనస్సులో మనము యేసయ్యకు చోటు ఇచ్చినట్లయితే, మన మనస్సు ఆయన పవిత్రుడని పరిశుద్ధుడని మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని ప్రయాసపడుతూ ఉంటుంది. మనల్ని మనము పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపించుకోవటానికి ఆ పరిశుద్ధుని యొక్క ఆత్మ మనలో పనిచేసి మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకునేటువంటి ఆ ప్రక్రియలో ఎవరైతే కొనసాగుతుంటారో వారు దేవుని గూర్చినటువంటి జ్ఞానమే గొప్ప నిధి అని దాని కొరకు ప్రయాసపడతారు. పారబుల్స్ లో ఒక పారబుల్ చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక వ్యక్తి పొలములో దాచబడిన నిధిని కనుగొనినట్లయితే అతడు పోయి తనకు కలిగినదంతటిని అమ్మి వాడు ఆ పొలమును కొనుగోలు చేయును. ఎందుకనంటే వాడికి తెలుసు ఆ పొలములో ఒక విలువైనటువంటి నిధి ఉంది. మనం గుర్తించాలి, యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు రక్షణ ఉన్నది, ప్రభువారి ద్వారా మనకు నీతి కలగజేయబడుతుంది, ప్రభువారి ద్వారా మనము పవిత్రులుగా మార్చబడుతూ ఉన్నాము అని ఎప్పుడైతే మనము గుర్తిస్తున్నామో మనము మన మనస్సుని దేవుని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకునే విధంగా నడిపించాలి. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని గూర్చినటువంటి జ్ఞానమే గొప్పనిదని, లోకమంతటి కన్నా కూడా అది ఎంతో విలువైనదని మనం గుర్తుంచుకోవాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఈ లోకములో మనము ఏది సంపాదించినా, లోకమంతా సంపాదించినా దానికంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానమే గొప్ప నిధట. మరి ఇటువంటి గొప్ప నిధి మనకెంతో ప్రయోజనకరమైనదని గ్రహించి దానిని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నము చేయకపోతే మనము అవివేకులము, అజ్ఞానులము, దేవుని యొక్క రక్షణను కోల్పోయేటువంటి స్థితిలో మనం ఉండబోతున్నాం. నీతి వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటో మనం గుర్తించాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మరణమునకు తగిన పనులు చేస్తే వారు మరణానికి అప్పగించబడతారు, జీవమునకు తగిన పనులు చేస్తే వారు నిత్య జీవమునకు కొనిపోబడతారు. ఏ పనులు దేనికి మనల్ని నడిపిస్తాయో మనం ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకొని పరిశీలించుకొని వాటిని సరి చేసుకోవాలి. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, మరణమునకు తగిన పనులు వారిని మరణానికి తీసుకొని వెళ్తాయి. మరణానికి తగిన పనులు ఏమిటనంటే, మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవటమే మరణానికి తగినటువంటి పనట. మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవటమే. మనస్సులో మనం దేవునికి చోటు ఇవ్వకపోతే మన మనస్సుని దేవుడు భ్రష్ట మనస్సుగా అప్పగిస్తానంటున్నాడు. భ్రష్ట మనస్సు మనల్ని దుర్మార్గమైనటువంటి దుష్కార్యములు చేయడానికి ప్రేరేపిస్తుంది. అది మానవత్వాన్ని మనలో నుంచి నిర్మూలన చేస్తుంది, మనకు దయ లేకుండా ప్రేమ లేకుండా చేస్తుంది, నిర్దయులుగా మారుస్తుంది. తద్వారా మరణమునకు ఖచ్చితంగా అప్పగించబడతాం. ఆ స్థితిలోనికి నడిపిస్తోంది. అయితే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు నీతిమంతులుగా మార్చబడతారట. ఆ నీతి ద్వారా వారికి అనేక రకాలైనటువంటి మేలులు కలుగుతున్నాయి. సో రైచియస్నెస్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. రైచియస్నెస్, నీతి అనేటువంటిది విశ్వసించటం ద్వారా మనకు వస్తుంది. దేవునిని విశ్వసించటం ద్వారా, ఇంకా దేన్ని విశ్వసించటం కాదు, దేవునిని.
నిజమైనటువంటి దేవునిని, యేసు క్రీస్తు ప్రభు వారిని విశ్వసించడం ద్వారా మనకు నీతి అనేటువంటిది దొరుకుతుంది. నీతి దొరికినటువంటి వ్యక్తులు ఏ విధంగా రక్షించబడ్డారో మనం చూస్తే, దేవుడు సొదొమ గొమొర అనేటువంటి పట్టణాలను నాశనము చేయడానికి ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు ఆ రెండు పట్టణాలను నాశనము చేయడానికి దేవుడు వచ్చాడనంటే, అక్కడ ప్రజల పాపము పరిపూర్ణమైందట. అంటే వారందరూ కూడా భ్రష్ట మనస్సుకు వారి మనస్సులను అప్పగించుకున్నారు. వారు దుర్మార్గమైనటువంటి క్రియలు చేస్తున్నారు. పురుషులు పురుషులతోనూ, స్త్రీలు స్త్రీలతోనూ అవాంఛమైనటువంటి క్రియలు జరిగిస్తున్నారట. హోమోసెక్షువల్స్. భయంకరమైనటువంటి పరిస్థితి, దుర్మార్గత, దుష్టత్వము, భయంకరమైనటువంటి భ్రష్ట మనస్సు వారిలో ఏలుబడి చేస్తా ఉంది. ఆ భ్రష్ట మనస్సు ఏలుబడి చేస్తూ ఉంటే దేవుడు వారందరినీ కూడా నాశనము చేయడానికి పరలోకం నుండి దిగొచ్చాడు. అయితే నీతిమంతుణ్ణి కాపాడుతుంది అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. అక్కడ అబ్రహాము యొక్క బంధువు అయినటువంటి అన్న కుమారుడైనటువంటి లోతు అబ్రహాము నుంచి వేరు అయ్యి ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, నీతిమంతుడు తన్ను తాను రక్షించుకోవటమే కాకుండా నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీతిమంతుడైనటువంటి అబ్రహాము దేవుని విశ్వసించడం ద్వారా నీతిని పొందుకున్నాడు. అబ్రహాము నీతిమంతుడని దేవుని చేత ఎప్పుడైతే ప్రకటించబడ్డాడో, అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నీవు ఆ పట్టణములను నాశనము చేయడానికి వెళుతూ ఉన్నావు కదా, అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే వారిని బట్టి ఆ పట్టణమును కాపాడవా అని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, 50 మంది ఉన్నా 5 అక్కడ ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. అంటే ఆ పట్టణంలో 5 కూడా నీతిమంతులు లేరు. ఆ పట్టణంలో ఉన్న నీతిమంతులు ఎవరయ్యానంటే లోతు భార్య, లోతు 2 కుమారులు, అంటే 4 మాత్రమే కనపడుతున్నారు. ఈ 4 కూడా రక్షించబడటానికి అబ్రహాము యొక్క ప్రార్థన కారణంగా మనకు కనబడుతుంది. లోతు అబ్రహాముతో జీవించాడు. అబ్రహాము యొక్క మంచి అలవాట్లను కొన్ని కలిగి ఉన్నాడు. తద్వారా అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా దేవుని పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ తను తన కుటుంబము మాత్రము పాపము చేయకుండా తమను తాము కాపాడుకుంటూ, లోతును గురించి వ్రాయబడినటువంటి మాట, లోతు నీతిమంతుడైనటువంటి లోతు ఆ పాపపు పట్టణములైనటువంటి సొదొమ గొమొరలో జీవిస్తూ నిత్యము కూడా తను తాను బాధపడుతూ అక్కడ తన జీవితాన్ని గడిపాడట. తన నీతిని కోల్పోయే ప్రయత్నం చేయలేదు. దుష్టత్వాన్ని, భ్రష్ట మనస్సుకు తన మనస్సును అప్పగించుకునే ప్రయత్నం చేయలేదు. దేవుని యొక్క నీతిని, అంటే విశ్వాసమును కలిగి దేవుని కొరకు కనిపెట్టుకొని పాపాన్ని విసర్జించినటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే ఆ ప్రాంతాన్ని విసర్జించలేకపోయాడు, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టలేకపోయాడు. కానీ తన కుటుంబం మాత్రం దేవునికి భయపడి వారు పాపము చేయకుండా అక్కడ నిల్చున్నారు. అందును బట్టి దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర అనేటువంటి పట్టణాలను కాల్చివేయటానికి దేవుడే అక్కడికి వస్తే, అక్కడ ఉన్నటువంటి లోతు యొక్క నీతిని బట్టి దేవుడు లోతు భార్యను, 2 కుమార్తెలను ఆ ప్రాంతం నుండి తప్పించారు. నీతి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనంటే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. హల్లెలూయా. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట రోమీయులకు రాసినటువంటి పత్రికలో, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఇట్స్ ఫర్ షూర్, ఖచ్చితంగా రక్షించబడతాం. నీతిని గనక నువ్వు వెంబడించగలిగితే, అంటే దేవుని వెంబడిస్తే నువ్వు నీతిమంతునిగా పరిగణించబడతావు, నీతిమంతుడిగా మార్చబడతావు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి గనక నువ్వు వెంబడించగలిగితే నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ ప్రయత్నము మొదలవుతుంది. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని జ్ఞానమే తనకు నిధిగాను, దేవుని జ్ఞానమే తనకు సమస్తముగాను ఎంచుకొని దేవుని జ్ఞానము కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుని జ్ఞానము గొప్ప నిధిని ఎవరైతే గ్రహించి దానిని పొందుకోవడానికి ప్రయత్నము చేసి లోకాన్ని విడిచిపెడతారో, లోకాన్ని వారు పెంటతో సమానంగా ఎంచుకుంటారో, వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని ద్వారా నీతిమంతులుగా ప్రకటించబడతారు. నీతిమంతులుగా ప్రకటించబడినటువంటి వ్యక్తులు ఉగ్రత నుండి తప్పించబడతారు.
సొదొమ గొమొర్రాలో దేవుడు కుమ్మరించినటువంటి అగ్ని గంధకముల ద్వారా ఆ పట్టణములను కాల్చివేస్తే బహుశా 4000 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలిచేటువంటి పరిస్థితి లేదు. దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఉందనంటే ఆ ప్రాంతమును దేవుడు బూడిద కంటే కూడా దారుణమైనటువంటి స్థితిలో కాల్చివేశాడు. భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతతో ఆ ప్రాంతాన్ని కాల్చివేశాడు. ఆ ప్రాంతము నిర్జీవం అయిపోయింది. ఇక అక్కడ జీవము మొలవటానికి, గడ్డి మొలవటానికి కూడా అవకాశం లేనంత భయంకరమైనటువంటి ఉగ్రతను ఆ పట్టణము చూడవలసి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాల్చబడ్డారు, చంపివేయబడ్డారు. కానీ లోతు కుటుంబం రక్షించబడింది బికాస్ ఆఫ్ రైచియస్నెస్. నీతిని బట్టి రక్షించబడ్డాడు. నీతిమంతుడైనటువంటి హేబెలును గురించి మనం మాట్లాడుతున్నాం. అతడు దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. నీతిమంతుడైనటువంటి ఆలోచనలు, నీతిమంతుల యొక్క ఆలోచనలు, కోరికలు దేవునికి తెలియను అని వాక్యం మాట్లాడుతుంది. నీతిమంతుని యొక్క కోరిక ఏంటో తెలుసంట, నీతిమంతుని యొక్క ఆలోచన ఏంటో దేవుడికి తెలుసట. మరి దుర్మార్గుల యొక్క ఆలోచన తెలియదా, దుష్టుల యొక్క ఆలోచన తెలియదా అంటే తెలుసు. అందుకే దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఇక వాళ్ళకి మరణమే సిద్ధపరిచాడు. కాబట్టి ఇక వారు రక్షించబడేటువంటి అవకాశం లేదు. బట్ నీతిమంతుని యొక్క ఆలోచన, నీతిమంతుని యొక్క కోరిక నిత్యము గ్రహిస్తున్నటువంటి దేవుడు వారి కోరికలను తగిన సమయమందు వారికి అనుగ్రహించి వారిని సురక్షితంగా నడిపిస్తున్నాడు. అయితే హేబెలు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ హేబెలు దేవునికి తన యొక్క హృదయమంతటితోటి అర్పించడం ద్వారా అతడు నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. నీతిమంతుడు మరణించినా కూడా దేవునితోటి మాట్లాడగలడు. హేబెలు మరణించిన తరువాత దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను అతని స్వరాన్ని వింటున్నాను, అతని రక్తము నాతో మాట్లాడుతుంది. నీతిమంతుడు దేవునితోటి కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది. నీతిమంతులు యెహోవాయే తమను సంరక్షించేటువంటి దేవుడు అని విశ్వసిస్తారట. తమ దేవుడే తమను సంరక్షిస్తాడని, తమ దేవుని పట్ల వారు సురక్షితంగా ఉండగలుగుతామని ఆశిస్తారట. నీతిమంతుని యొక్క ఆలోచన తనకు రక్షణ ఎక్కడుందో, సంరక్షణ ఎక్కడుందో, తాను ఏ విధంగా రక్షించబడతాడో తాను గ్రహించగలుగుతాడు. యెహోవా యందే తమకు రక్షణ కలదని విశ్వసించినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క హస్తము కింద, దేవుని యొక్క కోటలో, దేవుని యొక్క సింహాసనము దగ్గర సురక్షితంగా జీవించగలుగుతారు. మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తిని నీడన నివసించువారు. నీతివంతులకి కలిగేటువంటి ఆధిక్యతలు, వారికి కలిగేటువంటి ఆ యొక్క ధైర్యం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వాక్యం అంతా మాట్లాడుతుంది. దేవుడు నీతిమంతులను ప్రేమిస్తున్నాడు అని వారు గుర్తించగలుగుతారట. నీతిమంతుడైనటువంటి యోసేపు దేవునికి భయపడి పాపము చేయక నిత్యము దేవుని భయము చేత నడిపించబడుతూ ఉంటే, నీతిమంతుడు దేవుని యొక్క ప్రేమను చూస్తున్నాడు. అతడు బానిసగా కొనిపోబడ్డ దేవుని ప్రేమను గురించి ఆలోచన చేస్తున్నాడు. అతడు అక్కడి నుండి చెరసాలలోనికి కొనిపోబడినా కూడా దేవుని ప్రేమను గురించి ఆలోచన చేస్తున్నాడు. సంవత్సరములు గడుస్తూ ఉన్నా కూడా దేవుని యందు భయము చేత నిత్యము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. నీతిమంతుని యొక్క జ్ఞానము, నీతిమంతుని యొక్క ఆశ, నీతిమంతుని యొక్క ప్రేమ వారిని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. ఇక్కడ యోసేపు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాము. యోసేపు నీతిమంతునిగా తన యొక్క ఆ యొక్క పరిస్థితిని లేదా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు యావత్ ప్రపంచానికే ఒక గొప్ప ప్రధానిగా అతన్ని నియమించాడు. అతని ద్వారా జనులు నశించిపోకుండా కాపాడబడ్డారు. నీతిమంతుని ద్వారా జరిగేటువంటి కార్యం ఏమిటంటే, అతను కుటుంబమే కాదు, అనేక మందిని నీతిమంతుడు రక్షించగలుగుతాడు. దుర్మార్గుడు అనేక మందిని నాశనం చేస్తాడు, వాడు నాశనం అవుతాడు. నీతిమంతుడు తనతో పాటు అనేక మందిని రక్షిస్తాడు. అబ్రహామును గురించి చూస్తున్నాము. అబ్రహాము లోతుని రక్షించడానికి ప్రార్థన విజ్ఞాపన చేశాడు. యోసేపు యొక్క నీతి
యోసేపు ద్వారా అనేక మంది కరువులో చనిపోకుండా యోసేపుకి దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి అనేక మంది రక్షించబడ్డారు. అంత మాత్రమే కాదు, యోసేపు కుటుంబం అంతా కూడా రక్షించబడింది. దాదాపు 120 మందితో కూడుకున్నటువంటి ఆ ఇశ్రాయేలు, యాకోబు యొక్క కుటుంబం ఏదైతే ఐగుప్తు దేశానికి రప్పించబడిందో వారు కొన్ని లక్షల మందిగా అభివృద్ధి చెందడానికి యోసేపే కారణమయ్యాడు. లేదంటే కరువులో వాళ్ళందరూ కూడా మరణించాలి. కానీ యోసేపు ద్వారా యాకోబు సంతతి కొన్ని లక్షలుగా ఐగుప్తులో అభివృద్ధి చెందబడింది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే నీతిమంతుని ఆలోచన, నీతిమంతుని కోరిక, నీతిమంతుని ప్రేమను బట్టి దేవుడు ఆ నీతిమంతుని ప్రార్థనను ఆలకిస్తున్నాడు. దేవుని గురించి మనం పరిశీలనగా తెలుసుకోవటం ద్వారా దేవుని యొక్క నీతిని గురించి తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క నీతి ద్వారా మన జీవితాలలో దేవుడు దాచి ఉంచినటువంటి మేలులన్నిటిని కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనం గమనించగలిగినట్లయితే నీతిమంతుడైనటువంటి అబ్రహాము కేవలము విశ్వాసము ద్వారా కనాను దేశానికి వచ్చాడు. అయితే అబ్రహాము యొక్క విశ్వాసము ఈ రోజుకి ప్రపంచ దేశాలలో ప్రశంసించబడతా ఉంది, కొనియాడబడతా ఉంది. అబ్రహాము విశ్వాసమును బట్టి మాత్రమే, అబ్రహాము దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి మాత్రమే, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి నీతిని బట్టి మాత్రమే ఇప్పుడు కూడా ఇజ్రాయేలీల దేశము ప్రపంచములో ఒక బలమైనటువంటి శక్తిగా వారు నిరూపించబడుతున్నారు. నీతిమంతుని యొక్క నీతి ఎలా పనిచేస్తుందో, ఎలా ఆ నీతిమంతుని యొక్క పిల్లలు ఆశీర్వదించబడతారో ఈ రోజు ఇజ్రాయేలీల దేశాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ అబ్రహాము యొక్క నీతి అతనుకు విశ్వాసము ద్వారా దొరికింది. ఆ నీతి ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది ఇజ్రాయేల్ దేశం యొక్క అభివృద్ధిని బట్టి. నీతిమంతుల యొక్క సంతానము విడిపించబడతారు అని మాట్లాడుతుంది. నీతిమంతుల యొక్క సంతానం అంట ఒకవేళ వారి యొక్క తొట్టుపాటు, వారి యొక్క తప్పిదములు, వారి యొక్క పాపముల వలన కొద్ది కాలము విడిపించబడ్డా, లేదా కొద్ది కాలము దేవుని యొక్క కంచె వారి నుంచి తొలగించబడినా కూడా వారు తిరిగి విడిపించబడతారు అని వాక్యం చెప్తాం. మనం బైబిల్ గ్రంథంలో చరిత్రను చూస్తే అనేక సందర్భాలలో ఈ ఇజ్రాయేలీయులు బానిసలుగా ఇతర దేశాలకు కొనిపోబడ్డారు. మొట్టమొదట బబిలోను సామ్రాజ్యము వారిని జయించి బానిసలుగా కొనిపోయింది. ఆ తర్వాత అషూరియులు కొనిపోయారు. ఆ తర్వాత మాది పారసీకులు కొనిపోయారు. ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమియులు, వీళ్ళందరూ కూడా వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. వారందరికీ లొంగి వీరందరూ కూడా జీవించినటువంటి పరిస్థితి. అయితే నేటి కాలమును మనం చూస్తే ఇజ్రాయేలీలు అనేటువంటిది ఒక గొప్ప శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చబడింది. కారణం ఏమిటంటే ఒక్క నీతిమంతుని నీతిని బట్టి, అబ్రహాము యొక్క నీతిని బట్టి ఇజ్రాయేల్ దేశము బలమైనటువంటి దేశముగా మార్చబడితే, మరి దేవుడే తన స్వనీతిని, తన సొంత నీతిని మనకివ్వటానికి తన సొంత రక్తమునిచ్చి మనందరినీ కూడా, మన పాపములన్నిటినీ కూడా ఆయన తన పైన వేసుకొని తన అనుభవ జ్ఞానము చేత మనల్ని రక్షించడానికి ఆయనే స్వయంగా వస్తే, ఆయన నీతి, ఆ నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనల్ని మరింకే ఎంతగా ఆశీర్వదించాలో, దీవించాలో ఆలోచన చేయాలి. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము యొక్క నీతిని బట్టి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలును పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, బలమైనటువంటి వ్యక్తులుగా నిలిపించాడు. రీసెంట్ డేస్ లో వారి పైన జరిగినటువంటి దాడిని మనం చూస్తే 1500 నుంచి 1800 ర్యాకెట్లు ఆ ఇజ్రాయేల్ దేశం మీదకి వేయబడితే, విడుదల చేయబడితే, లేదా ఆ యుద్ధములో ర్యాకెట్లు వేస్తే వాటన్నిటిలో కేవలం కొద్ది ర్యాకెట్స్ మాత్రమే వీళ్ళ భూభాగంలో పడ్డాయి. మిగిలినవన్నీ కూడా అక్కడే పేల్చివేయబడ్డాయి. అంత గొప్ప రక్షణ దేవుడు వారికి ఎలా ఇచ్చాడనంటే ఒక్క నీతిమంతుని యొక్క నీతిని బట్టి దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన
అనేకుల కొరకు అనేకుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషాలుగా చేయాలని ఆయనే గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, మన కొరకు మరణించాడు. మరి ఆయన నీతిని బట్టి మనము గనక ఆయనను విశ్వసించినట్లయితే, మన మనస్సులో ఆయనను గూర్చినటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఆయన పవిత్రుడని పరిశుద్ధుడని ఆయన ద్వారా మనము పరిశుద్ధులము కాబడతామని గుర్తించినట్లయితే, మనం జ్ఞాపకములో ఉంచుకోవాలి, దేవుని గూర్చి మనము ప్రతిదినము పరిశీలించి పరిశోధించి ఆయనతో మనం ఉన్నామా లేదా, ఆయనతో మనకు సంబంధం ఉందా లేదా, ఆయన ఆత్మ ప్రభావము మన పైన కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని మనం ప్రతిరోజు పరిశీలించుకోవాలి. This is the most important thing in our spiritual life. ఎందుచేతనంటే ఇక మనము అంత్య దినములో ఉన్నాము. పరిస్థితులు మనుష్యులను భ్రష్టత్వములోనికి నడిపించబోతున్నాయి, దుర్మార్గతలోనికి నడిపించబోతున్నాయి, మంచి వారిని సహితము పాడు చేయగలిగేటువంటి రోజులు రాబోతున్నాయి. ముందున్నటువంటి దినాలలో నామకార్థమైనటువంటి భక్తి జీవితము కలిగి ఉన్నటువంటి వారు భక్తిని విడిచి కేవలము లోకానికి ప్రాధాన్యతనిచ్చి నశించటానికి పరిగెట్టబోతున్నారు. అయితే దేవుడు నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. తాను కొట్టబడటానికి కారణం నువ్వు ఎత్తబడాలని, తాను చనిపోవటానికి కారణం ఆ మరణము నిన్ను ఏలుబడి చేయకూడదని, తాను దరిద్రతను అనుభవించడానికి కారణము నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని. దేవుని ప్రేమను గుర్తించలేకపోతే మనము మన మనస్సులో ఆయనకి చోటు ఇవ్వనటువంటి స్థితిలో ఉంటాము. తద్వారా దేవుడు మనల్ని భ్రష్టత్వానికి అప్పగించేటువంటి ప్రమాదం ఉంది. అయితే నీతిమంతుల యొక్క ప్రతిఫలము నిత్యము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుందట. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఈ మధ్య ఒక డాక్యుమెంటరీ వచ్చింది. ఆ డాక్యుమెంటరీలో వారు చెప్తున్నారు ఏమిటనంటే, గడిచిన దినాలలో అంటే ఇజ్రాయేలీయులు ఆ ఇజ్రాయెల్ దేశాన్ని స్వతంత్రించుకోక మునుపు చాలా మంది ఆ ప్రాంతములలో విత్తనములు విత్తి పంట మొలకెత్తుదేమో అని ప్రయత్నము చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితము రాలేదట. అదంతా కూడా ఎడారి ప్రాంతమని, రాతి నెలని, అది ఫర్టైల్డ్ ల్యాండ్ కాదని దాన్ని వదిలేశారు. అదే భూమిలో వీళ్ళు విత్తనం విత్తితే ఇప్పుడు దేవుడు ఆ భూమికి ఆజ్ఞాపించాడు, ఆ భూమి ఇప్పుడు పండుతుంది. ఎడారిలో పంటలు పండుతున్నాయి. వాళ్ళు అగ్రికల్చర్ విషయంలో, వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థితిలో ఉన్నారండి. అలాగే టెక్నికల్ గా కూడా అంటే సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కూడా వారు ఇప్పుడు నెంబర్ 1 స్టేట్ లో ఉన్నారు. కారణం నీతిమంతులు వారు మంచి ప్రతిఫలమును పొందుదురు. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతులు సింహము వలె వారు ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీవు నీ మనస్సులో లోకానికి చోటిచ్చి ప్రతిదినము భయపడుతూ జీవిస్తావా, లేదా దేవునికి చోటిచ్చి ధైర్యముగా నీ ముందున్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ నువ్వు విజయముతోటి ముందుకు వెళ్ళగలుగుతావా? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందనంటే, నీవు గనక దేవుని గూర్చినటువంటి ఆలోచన, దేవుని యొక్క జ్ఞానము కొరకు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే అది నీతిగా ఎంచబడుతుందని, ఆ నీతి నిన్ను సంరక్షిస్తుందని, ఆ నీతి నీకు ధైర్యమును పుట్టిస్తుందని, ఆ నీతి నీకు ప్రతిఫలం ఇస్తుందని, ఆ నీతి నీకు రక్షణనిస్తుందని, ఆ నీతి నీకు స్వస్థతనిస్తుందని, ఆ నీతి నీ ప్రార్థన దేవుడు అంగీకరించేలాగా చేస్తుందని, ఆ నీతి నిన్ను దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లునట్లుగా చేస్తుందని వాక్యం మాట్లాడుతుంది. హేబేలును గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించి విశ్వాసమును బట్టి నీతిమంతుడని పేరు పొందెను. ఎట్లా వచ్చింది హేబేలుకి నీతిమంతుడు అనేటువంటి పేరు అంటే, విశ్వాసమును బట్టి మంచి అర్పణ అర్పించాడట. దేవుడు ఇప్పుడు ఎటువంటి అర్పణను ఆశిస్తూ ఉన్నాడో మనం గుర్తించాలి. దేవుడు ఏం ఆశిస్తున్నాడనంటే,
మన హృదయములో ఆయన మాట నిలిచి ఉండాలి అని మాత్రమే ఆశిస్తున్నాడు. మన హృదయములో ఆయనను గూర్చినటువంటి ఆలోచన మాత్రమే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ అర్పణ ఏమైనా ఉన్నది, నీ అర్పణ ఏమిటనంటే నీ హృదయములో దేవుని గూర్చినటువంటి ఆలోచన, నీ హృదయములో దేవుని కొరకు జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం, నీ హృదయములో లోకమునకు చాలా తక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం. లోకాన్ని కేవలం నీ అవసరతల కొరకు, కేవలం నీ ఆహారం కొరకు, నువ్వు జీవించడం కొరకు మాత్రమే వాటిని గురించి ఆలోచన చేస్తూ దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయటానికి నువ్వు గనక ప్రయాసపడితే దేవుడు నేను నీతిమంతునిగా మార్చి నీ ద్వారా అనేక మందికి మేలుకరముగాను ఆశీర్వాదకరముగాను నేను నిలబెట్టబోతున్నాడు. అబ్రహాము అనేక మంది కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము రాజుల కొరకు విజ్ఞాపన చేశాడు. దేవుడు ఐగుప్తు రాజుతో మాట్లాడుతూ, నీవు అబ్రహాము దగ్గరికి వెళ్ళి నువ్వు అతన్ని వేడుకున్నట్లయితే అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు విడుదల పొందుకుంటావు అని చెప్పాడు. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నీవు నీతిమంతునిగా మార్చబడాలి. నీవు నీతిమంతునిగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీవు అంగీకరించి ఆయన గూర్చినటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది, నా పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ఆయనే నా కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేయుచున్నాడు. నీ కొరకు ప్రాయశ్చిత్తముగా అర్పించబడినటువంటి వ్యక్తి ఎవరు? నీ కొరకు ప్రాయశ్చిత్తముగా తన సొంత రక్తము ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? నీ కొరకు తన సొంత రక్తమునే తన చేతులతో తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర నీ కొరకు విజ్ఞాపన చేయించినటువంటి ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు. నీ కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడే ఆయనే నీ కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమో మనం గుర్తించాలి. నీ కొరకే విజ్ఞాపన చేసేటువంటి దేవుడు తన రక్తమునే పట్టుకుని వెళ్ళి నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనంటే ఆ ప్రేమను గుర్తించలేకపోతే నీలో దుర్మార్గత, నీలో సాతాను యొక్క ఆలోచనలు మరి కొనసాగించబడక ఎటువంటి ఆలోచనలు నీతో ఉంటాయి? You have to recognize, you have to understand your God is died for your sins. నీ దేవుడు నీ పాపము కొరకు మరణించాడు. ఆయన మళ్ళీ మరణించి తన దైవశక్తి చేత తిరిగి లేచి నీ కొరకు తన సొంత రక్తాన్నే తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇటువంటి దేవుని యొక్క ప్రేమను గుర్తించకపోతే, దేవుని ప్రేమ కొరకు నువ్వు ప్రయత్నము చేయకపోతే, దేవుని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే నువ్వు అతిశయించాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని వాక్యం మాట్లాడుతుంది. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించేటువంటి వాడు. నీతిని జరిగించటము అనంటే దేవుని చిత్తమును జరిగించడం, దేవుని ఇష్టమును మనం చేయటం. దేవుని ఇష్టం ఏమిటనంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇచ్చినటువంటి మాట, నేను పంపినటువంటి నా కుమారుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో, ఎవరైతే నా కుమారుని అంగీకరించారో నేను వారందరినీ అంగీకరిస్తాను. నీవు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే నీవు నీతిమంతుడవు అని పరిగణించబడతావు. నీతిమంతుడు ఖచ్చితంగా బ్రతుకుతాడు అని వాక్యం సెలవిస్తుంది. నీతిని జరిగించు ప్రతివాడు బ్రతుకుతాడు.
ఇప్పుడు మన సమస్య ఏమిటంటే బ్రతుకుతామా చేస్తామా? ఇదే కదా సమస్య. వాక్యం ఏం చెప్తుందంటే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు, నీతిని జరిగించు ప్రతివాడు బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమునకు దేవుడు ఎవరిని అప్పగిస్తున్నాడో, ఎటువంటి మనస్సును గలవారిని అప్పగిస్తున్నాడో మనం గుర్తించాలి. మరణమునకు తగినటువంటి పనులు మనలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఎక్కడ ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారిని అప్పగించను. భ్రష్ట మనస్సు అంటే ఇక లోకములో దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి వారు. సాతాను వారి చేత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తాడు, భయంకరమైనటువంటి పాపాలు చేస్తాడు. వాళ్ళ యొక్క దుర్మార్గత వారికి ఏమాత్రము కూడా వారికి ఆ గ్రహింపే లేకుండా, అంటే జ్ఞానము లేనటువంటి స్థితిలో వారిని నడిపిస్తాడు. దయచేసి ఆలోచన చేయండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని జ్ఞానము కొరకు నిధిని వెతికినట్లుగా కనుక వెతకగలిగినట్లయితే, దేవుని పరిశీలనగా తెలుసుకోవటానికి ప్రయత్నించినట్లయితే, దేవుని తెలుసుకోవటం ద్వారా దినదినము నీలో పరిశుద్ధత పెరుగుతుందని నువ్వు గుర్తించగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యము మాట ద్వారా, దేవుని గురించినటువంటి జ్ఞానము ద్వారా నీలో కలిగేటువంటి పరిశుద్ధత నిన్ను దేవునికి దగ్గర చేస్తుందని, ప్రతిదినము దేవునితో కలిసి జీవించేటువంటి అనుభవంలో నడిపిస్తుందని నీవు గ్రహించగలిగితే దాని కొరకు ప్రయాసపడతావు, దాని కొరకు ప్రయత్నం చేస్తావు, దాని కొరకు కష్టపడతావు. అయితే నీవు దేవుని గూర్చినటువంటి ఆలోచన గనక నీ లోపల లేకపోతే, గాడ్ సెడ్ వెరీ క్లియర్లీ, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నిన్ను మరణానికి అప్పగిస్తానంటున్నాడు. మరణము లోకాన్ని నిలబడి చేస్తాం. మరణ దూత లోకాన్ని ఏలుతోంది. దేవుడు మరణ దూతకు అధికారం ఇచ్చాడు. అయితే నీతిమంతుని మీద వానికి అధికారం లేదు, దేవుని బిడ్డల మీద వాడికి అధికారం లేదు. దేవుడు అధికారం ఇస్తేనే దేవుని బిడ్డలను తాకాలి. యోబుని తాకటానికి దేవుడు అనుమతిస్తేనే యోబు చుట్టూ ఉన్నటువంటి కంచె తొలగించబడింది. దేవుడు అనుమతిస్తేనే సాతాను యోబు కుటుంబాన్ని నాశనం చేయగలిగాడు. కాబట్టి దేవుడు నీతిమంతుని విషయంలో సాతానికి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు మరణానికి అధికారం ఇచ్చి ఉండవచ్చు, కానీ దేవుని పిల్లల మీద అధికారం ఇవ్వలేదు. మరి నీతిమంతులు, దైవజనులు చనిపోతున్నారు కదండి. దేవునికి ఇష్టలైనటువంటి వారు భూమి పైన ఇక మీదట వారు జరగబోయేటువంటి కార్యములు చూడలేరని దేవుడు వారిని ముందుగానే పిలుచుకుంటున్నాడు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని గూర్చి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అంత్య దినములలో ఉన్నాం. నీవు ఈ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావముతోటి దేవుని గనక తృణీకరించి దేవుని పైన వ్యతిరేకతను కనబరిచేటువంటి ప్రయత్నము చేశావు అనంటే నీవు నష్టపోయేటువంటి నష్టము చాలా భయంకరంగా ఉండిపోతుంది. కాబట్టి వీఆర్ ఇన్ ద వెరీ క్లోజ్ టు ద గాడ్స్ రాప్చర్. మనము దేవుని రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, దేవుని గురించి పరిశీలనగా తెలుసుకొని ఆ యొక్క మర్మములను గ్రహించడాన్ని బట్టి అతిశయించడానికి మాత్రమే మనం ఇష్టపడాలి. ఒకవేళ మనము దేవునికి మన మనస్సులో చోటు ఇవ్వకపోతే దేవుడు మనల్ని మరణానికి అప్పగిస్తానంటున్నాడు. దయచేసి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మరణానికి అప్పగించక ముందే దేవుని గూర్చినటువంటి జ్ఞానమును గ్రహించడానికి, తెలుసుకోవటానికి, దేవుడు మన కొరకు తాను చేసినటువంటి ఆ పనులన్నిటిని గుర్తించి తద్వారా మనము ఏ విధంగా రక్షణ పొందుకుంటున్నామో, ఏ విధంగా తప్పించబడ్డామో, ఏ విధంగా నిర్దోషులముగా ప్రకటించబడుతున్నామో, ఏ విధంగా నీతిమంతులము అవుతూ ఉన్నామో గుర్తించి వాటిని బట్టి దేవుని జ్ఞానమును గ్రహించటానికి, దేవుని కొరకు పరిశీలనగా తెలుసుకోవటానికి మాత్రమే మన ఆలోచనలకు మనం పదును పెడదాం. మన ఆలోచనలన్నిటినీ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగిద్దాం. తద్వారా దేవుడు మనతో ఉండి
మనల్ని నీతిమంతులుగాను, మనకు ఎటువంటి మరణ భయము లేకుండా ఆయన మనల్ని బ్రతికించి నిత్య జీవములోనికి నడిపించున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా దేవ, మా ప్రభువా, అయ్యా మా కొరకు కొట్టబడి అనేకుల కొరకు నాయన మీరు విమోచన క్రయధనముగా అర్పించబడి, అయ్యా మీ అనుభవ జ్ఞానము చేత మమ్మల్ని అందరినీ నిర్దోషులుగా మార్చారు. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. యెహోవా రాఫా, మమ్మల్ని స్వస్థపరచమని, మా దేశమును స్వస్థపరచమని, మా ప్రజలను స్వస్థపరచమని, మా ప్రజల రాతి గుండెలను తీసి మాంసపు గుండెలను అమర్చి మిమ్మల్ని గ్రహించగలిగేటువంటి మనస్సును దయచేయమని, అయ్యా మరణమునకు అప్పగించబడినటువంటి భ్రష్ట మనస్సును తొలగించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.